మహబూబాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల విక్రయాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. తొర్రూరు మండలం టీకే తండాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. జాటోత్ వెంకన్న సోమన్నని అరెస్ట్ చేశారు పోలీసులు. 28 కిలోల నకిలీ బీటీ విత్తనాలను సీజ్ చేశారు. నిందితుల్ని రిమాండ్కి తరలించారు పోలీసులు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. రైతుల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జాటోత్ వెంకన్న అనే వ్యక్తి టీకే తండకు సంబంధించిన వాడు. అతనికి బరావత్ సుమన్ అని ఇతను మడిపేడ బంగ్లా గుండెపూడి గ్రామానికి చెందినవాడు. అతను సరఫరా చేస్తున్నాడని అతనిని మేము పట్టుకోగా అతను గుంటూరు లోపల ఉన్న గుంటూరు నుంచి అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడని చెప్పినాడు. దీనిపై అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని మనం వెరిఫై చేయగా ఇవి నకిలీ పత్తి విత్తనాలని తెలిసినది. దీని మీద లోతైన విచారణ చేసి గుంటూరులో ఉన్న వ్యక్తులను కూడా పట్టుకోవడం జరుగుతుంది.